ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మీ దగ్గరికి వచ్చేసరికి నేను చాలా వరకు చూస్తూ ఉంటాను. ఎక్కువగా ఎవరిని చూసినా కలుపుకుపోతూ ఉంటారు. కంటిన్యూషన్ కూడా ఇయర్స్ ఆన్ ఇయర్స్ ఉంటుంది కదా. గొడవలు లాంటివి ఏం అవ్వవా ఎవరితో? నీ స్థాయి ఇదైతే వాళ్ళందరికీ నేనే తోపని ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. సో విక్రమాదిత్య గారికి మూవీస్లోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? 2001లో నేను యాక్టింగ్ నేర్చుకున్న వెంటనే ట్రై చేసిన ఒక మూవీకి కోడెట్లకి అసిస్టెంట్కి సరదాగా బిర్యానీ తెప్పించి అవి తెప్పించి 1 month అయిన తర్వాత నన్ను ఒక రోజు షూటింగ్ తీసుకెళ్ళి సైడ్ డాన్సర్గా వెనకాల నుంచి పెట్టారనమాట. వెనకాల నుంచి అమ్మ ఆర్జీవి గారు మీకు మంచి ఫ్రెండ్ అన్న? వీడియో కాల్ ఆన్ చేసి, సార్ మా అన్నయ్య సార్ మీ ఫ్యాన్స్ అంటే ఓకే హాయ్ వాట్ యు డూ నేను ఇష్టమా అని చెప్పి. చాలా మంది ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు సినిమాల్లోకి వెళ్ళినా ఒక చిన్న చూపు ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అది నిజమేనా? ఈ మధ్యన నేను మొన్న ఎప్పుడో వింటే కన్నడ హవా ఇంకెక్కువ పెరిగిందంట యాక్చువల్గా. అవునా? చిచి ఇంత వాడుకొని ఇలా చేస్తారా? నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నాతో పాటు ఈరోజు ప్రముఖ సెలబ్రిటీ అని చెప్పొచ్చు, ఫేమస్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు ఇతని గురించి. సో వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ అని కూడా చెప్పొచ్చు. నా ఫేవరెట్ విక్రమాదిత్య రెడ్డి. హలో విక్రమన్న. హాయ్ అమ్మా, బాగున్నావా శ్వేత? బాగున్నా. సెలబ్రిటీ తెలుసుకుంది నీకు. సెలబ్రిటీ అనేది నాకు ఇష్టం ఉండదు. ఒక యాక్టర్ అను, డాన్సర్ అను, ఒక డాన్సర్ వాళ్ళ ఫాదర్ అను, ఒక ఆర్టిస్ట్ వాళ్ళ హస్బెండ్ అను, లేకపోతే ఒక ఎంసీఎన్ కంపెనీ ఎండి అను, అట్లా. అంటే మీ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న క్రాఫ్ట్స్ అన్నిటి గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అవును. ప్రతి క్రాఫ్ట్ లో మీ వేలు పెట్టేసేస్తారు. అంతే లైక్ కదా. అంటే వేరు కదా చేయబెడతా. చేయబెట్టేస్తారు. అవును. లైక్ అంటే యాక్టింగ్, యాక్టర్, ప్రొడ్యూసర్, డాన్సర్ అండ్ రీసెంట్ గా ఒక నెట్వర్క్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 45+ సెలబ్రిటీస్ ని అందులో ఛానల్స్ చేశారు. అవును. ఏమని చెప్తాము? అందుకే ఓన్లీ సెలబ్రిటీ అని చెప్పి అందరితో అంటే cut ఏంటంటే చేశారు. బేసికల్గా నేను కానీ మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నాకు తెలుసు. పెద్ద సర్కిల్ మంది టీవీ ఇండస్ట్రీలో. టీవీ ఇండస్ట్రీలో మేము ఎవ్వరం కూడా ఎప్పుడు సెలబ్రిటీలా ఎందుకు ఉన్నాం అంటే మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించాం అనమాట. సెలబ్రిటీ పిఏలు ఉండాలి, మేనేజర్లు ఉండాలి అని ఉండం. మేము ఎప్పుడు సరదాగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటాం, ఓలా ఆటోలు బుక్ చేసుకుని వెళ్తుంటాం, సినిమాలకు వెళ్తుంటాం, షికార్లు వెళ్తుంటాం, రోడ్డు మీద తిరిగేస్తుంటాం, పబ్లిక్ ప్లేస్లో వెళ్ళిపోతుంటాం, పానీపూరి తింటుంటాం. సో అందుకని సెలబ్రిటీ అన్న పదం వేరేది ఏమో అనిపిస్తుంది నాకు అట్లా. అవును కదన్నా. అక్కడెక్కడో అల్వాల్ దగ్గరికి వెళ్ళి మీరు, నేను, శ్రీవాణి గారు రోడ్డు మీద పానీపూరి తినేసి వచ్చాం నిజం కదా. 20 రూపాయలు గప్చుప్పు ఈ మధ్యన ఆరే చేశాడు. మా చిన్నప్పుడు 10 ఇచ్చాడు. సో అంటే సింప్లిసిటీ ఎక్కడికి వెళ్ళినా గానీ. అండ్ మీ దగ్గర ఉన్న ఇంకొక క్వాలిటీ, సింప్లిసిటీ కదా, ఆర్టిస్ట్ అంతే, మన ఆర్టిస్ట్లే కదమ్మా. యాక్చువల్గా విక్రమన్న దగ్గర ఉన్న ఇంకో క్వాలిటీ కూడా చెప్తా. బేసిక్ గా ఈ రోజు ఒకళ్ళు పరిచయం అయ్యి సార్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, తప్పకుండా మీరు రావాలి అంటే విక్రమన్న ఫ్రీగా ఏం పని పట్టలేవు, తెలిపోతే హ్యాపీగా మన ఇంట్లో ఒక రోజు మీల్స్ మిగులుతుంది కదా. అంటే సోషలైజ్ అవడం అంటే చాలా ఇష్టం కదా. నిజంగా సోషలైజ్ అవ్వడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఒక గత 25-30 ఏళ్ళ నుంచి కూడా చాలా సోషల్లోనే, అంటే ఎక్కువ మంది జనాలతో తిరగడం, జనాలతో ఉండడం అంటే ఇష్టం బాగా. అన్న ఒక చిన్న డౌట్. జనరల్ గా ఇప్పుడు ఈగో క్లాషెస్ అనేవి ఉంటాయి. ఈ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి మనిషికి ఈగో క్లాషెస్ ఉంటాయి. మీ దగ్గరికి వచ్చేసరికి నేను చాలా వరకు చూస్తూ ఉంటాను. ఎక్కువగా ఎవరిని చూసినా కలుపుకుపోతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ కలుపుకుపోయిన కంటిన్యూషన్ కూడా ఇయర్స్ ఆన్ ఇయర్స్ ఉంటుంది కదా. గొడవలు లాంటివి ఏం అవ్వవా ఎవరితో? నాకన్నా అన్ని విధాలుగా చాలా పై స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా నేను ఫ్రెండ్గానే చూస్తాను. నాకన్నా అన్ని విషయాలు చాలా కింద స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా నేను ఫ్రెండ్ లాగా చూస్తాను. సో నేను అందరినీ ఈక్వల్గా చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ నేనే తోపని ఫీల్ అయిపోతుంటాను అనమాట. సో ఈగో క్లాషెస్ ఉండవు. ఎందుకుంటే ఈగో క్లాషెస్, ఈగో ఎక్కడికి వస్తుంది? ప్లస్ ఈగో అన్న వర్డ్ కూడా నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్పాలంటే. ఎప్పుడు ఒకటేలా ఉంటాను అనమాట. అందరితో కలిసి ఉండాలి, అందరిని ఒకటేలా చూడాలి, చాలా నార్మల్గా బిహేవ్ చేయాలి. నీ స్థాయి ఇదైతే నువ్వు ఇక్కడ బతకాలి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇక్కడ ఉంచుకొని బతికావు అనుకో అంతే కదా. నీది ఒక మారుతి 800 కొనే స్థాయి అయితే నువ్వు మంచి బైక్ కొనాలన్నమాట. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు కదా. అదే అప్పులు చేసేసి బెంచ్ కొన్నావు అనుకో, ప్రతిరోజు బాధపడుతూ ఈమెయిల్ కోసం కష్టపడుతూ అలా. అండ్ హ్యాపీ సోల్. ఇక్కడ ఇంకోటి కూడా అంటే సెల్ఫ్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. మీకు సెల్ఫ్ లవ్ ఎలా ఉంటదంటే ఎక్కువ ఇష్టపడుతున్నాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కడున్నా గానీ ప్లేస్ తో సంబంధం లేకుండా, అది 5 స్టార్ హోటల్ అయినా అంతే రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న ఫామ్ హౌస్, ఒక తోటలో కింద అక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగాలన్నా అదే రేంజ్ మెయింటైన్ అవుతుంది. అంటే స్కాచ్ నుంచి కళ్ళు వరకు సేమ్ బిహేవియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒకటి ఏంటి, అన్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ లో, అదొకటి. ప్లస్ ఇంకోటి నీ జేబులో ఎంత ఉన్నాయో దాన్ని ఎంజాయ్, అంటే నువ్వు ఎంజాయ్మెంట్ని నీ జేబులో ఎంత ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు ఎంజాయ్ చేయాలి. అంతే కదా. నీ చేతిలో 5,000 ఉన్నాయి, వెళ్ళి స్కాచ్ తాగు. 1,000 రూపాయలు ఉన్నాయి,
మా షాద్నగర్ వచ్చి మా ఫామ్ హౌస్ పక్కనే కళ్ళు ఉంటుంది, మంచి కళ్ళు దాగా అయిపోయాయి అలా అనమాట. సో మన మైండ్లో ఎప్పుడూ కూల్గా హ్యాపీగా వేరే వాళ్ళని చూసి ఏడ్చి జెలస్ పడి కుళ్ళిపోయి ఈ మనస్తత్వం లేకుండే ప్రతిరోజు నీ ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుంది. సో ఎలా నడుస్తుందన్న విఆర్ మీడియా? పరిగెడుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తడమేనా? స్ట్రైకర్స్ లో ఉన్నప్పుడు మేడం సార్ మేడం అంతే మారేవా విక్రమ్, అవును. అప్పుడు 2 ఛానల్స్ ఓన్ చేశారు. అండ్ దాంతో పాటు మీ వల్ల చాలా మందిని కొలాబరేట్ చేయడం వాళ్ళు, చేయించాను. అండ్ వాళ్ళు వాళ్ళని తప్పు చేశారు. చాలా అసోసియేషన్ అయింది అక్కడ. అండ్ వన్స్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకే ఫస్ట్ డౌట్ వచ్చింది, అమ్మో అంత మంచి నెట్వర్క్ అంతా బాగా బిల్డ్ చేశారు, అవును. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, బికాస్ ఆఫ్ యూ ఆ నెట్వర్క్ అనేది అంత డెవలప్ అయింది అని వాళ్ళు చెప్పి. ఇప్పుడు చెప్తారు. అవును. సో మీరు వన్స్ బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు విక్రమ్ అన్న ఉన్న బిజీ టైంలో ఇటు పక్క మూవీస్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ గా. అవును. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. సో త్వరలో వస్తుంది త్వరలో వస్తుంది. promo. సో ఒక పక్క మూవీస్ లో బిజీ ఉన్నారు, ఒక పక్క ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని సార్లు ఇప్పుడే జెమిని కూడా ఒకటి కమిట్ అయ్యాను సీరియల్. నైస్. సో ఇవన్నీ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఈ నెట్వర్క్ అంతా మీరే మేనేజ్ చేస్తున్నారు. అంటే టీం ఉందిలే పాపం, టీం ఉన్నా కష్టపడే కానీ టీం ఉంది. నేను ఎప్పుడైనా మీతో పాటు ట్రావెల్ అయ్యేటప్పుడు చూస్తా ఉంటా కదన్నా, వెనక సీట్ లో కూర్చొని ఉంటే ముందు కూర్చొని ఎంతసేపటికి ఆ ఫోన్ కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. చాలు, ఫోన్ లో మెసేజ్ చేస్తుంటే చాలు. సో నాకు అనిపించింది, అమ్మో అసలు ఆ చిన్న బ్రెయిన్ లో ఇవన్నీ ఎక్కడ పడతాయి అని చెప్పేసి. అయ్యో పట్టే దూచాం దాచాం లోపల చాలా. సో ఇప్పుడు మొత్తం అంతా లైక్ అంటే సరిపోతుందా టైం అనేది? అటు షూట్స్ కి వెళ్ళి రీసెంట్ గా నేను మాట్లాడితే గుంటూరులో ఉన్నాను శ్వేత అన్నారు, అంతకుముందు అవును. మాట్లాడితే వైజాగ్ లో ఉన్నా అన్నారు వైజాగ్ లో మూవీ షూట్. మూవీ షూట్. సో ఇంత బిజీగా అవుట్డోర్ లో ఉంటూ మళ్ళీ ఇక్కడ విఆర్ మీడియాలో ఎంతమంది అదే సెలబ్రిటీస్. చెప్తున్నా కదా, ముఖ్యంగా టీం వర్క్ లేకపోతే ఏం చేయలేము మనం. మంచి టీం ఉండి అందులో సెలబ్రిటీస్ కూడా వెంటనే రెస్పాండ్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా సరే మన టీమే రెస్పాండ్ ఇస్తారు వాట్సాప్లో. మధ్యలో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే నేను వాట్సాప్లోనే రిప్లై ఇచ్చి ఇది చేయమని. దట్టు ఎలా పడితే అలా కాదు. సెలబ్రిటీస్ అంటే కూడా ఒక మంచి లైక్ అంటే సీనియర్, ఇప్పుడు హరితక్క కానివ్వండి, ప్రీతి నిగమ్ గారు కానివ్వండి, ఇలాంటి శిల్పా చక్రవర్తి గారు. అవును. ప్లస్ ఇంకోటి ఎలా ఉంటుందంటే ఇప్పుడు శ్రీవాణి కూడా ఛానల్ మన దగ్గర ఉంది కాబట్టి ముఖ్యం చెప్పాలంటే ఇలా న్యూస్ ఛానల్స్ రన్ చేయడం కష్టం, కానీ మా సెలబ్రిటీస్ మంచివాళ్ళు, చాలా సౌమ్యులు. ప్లస్ ఓన్లీ వ్లాగ్సే చేస్తారు కాబట్టి మేమేమి వాళ్ళని భయపెట్టే టైటిల్ పెట్టాలు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే టైటిల్ పెట్టాలి ఏమి ఉండవు. చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. మామూలుగా అందుకే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇప్పుడు నువ్వంటే ఎనీ టైం నేను శ్రీవాణి నందిని రెడీ ఉంటాం, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి చాలామంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం కారణం ఇదే. అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఒక 1 hour ఫుటేజ్లో సెలబ్రిటీ ఏంటని చెప్పి జనాలకు ప్రొజెక్ట్ చేయకుండా ఏదైనా మైనస్ పాయింట్ దొరికితే ఆ పదాన్ని ప్రొజెక్ట్ చేస్తారు ఎక్కువ. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు చెప్పాను కదా, ఇప్పుడు శ్రీవాణి కూడా ఇప్పుడు 10 years బ్యాక్ అసలు వాళ్ళ వదినతో జరిగిన ఇష్యూనే వేరు. శ్రీవాణి విలనిజం అని చెప్పి పెద్ద ఇది పెట్టారు, అసలు అర్థం కాలే. శ్రీవాణి సీరియల్లో విలనే, బయట కూడా విలనే, ఇలాంటి టైటిల్స్ పెట్టారనమాట. అప్పుడే శ్రీవాణి డైరెక్ట్ మీడియాకే చెప్పింది, మీడియా ముందు చాలా రెస్పెక్ట్ ఉండేది, మీడియా మీద రెస్పెక్ట్ పోయింది రండి అని చెప్పింది అనమాట. ఆవిడ అసలు పాపం పైకి కనబడడం నేచర్ వేరు, బట్ లోపల ఇన్నర్ గా ఆవిడ ఒక చైల్డ్ ఉంటది. బాగుంటారు, బట్ మీడియా వల్ల ఆవిడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా దూరంగా ఉంటారని చెప్పారు. ఇప్పుడు అంతా సాల్వ్ అయిందా వాళ్ళ వదినతో ప్రాబ్లం అంతా? అది రన్ అవుతూనే ఉంటది, కానీ కేసెస్ అంతా అది కేసు రన్ అవుతూనే ఉంటది. అసలు ఇది శ్రీవాణి A7 అసలు సంబంధం లేదు కదా. శ్రీవాణి శ్రీవాణి 4 అక్కలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న పాప చనిపోయారు, లాస్ట్ ఇయర్ చనిపోయారు. అది నడుస్తూనే ఉంటది, ఆవిడకి మొత్తం ఆస్తి ఇచ్చేసేదాకా నడుస్తుంటది. అది వేరే స్టోరీ. అది ఆల్రెడీ మనం దీన్ని ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూలో డిస్కస్ కూడా చేసాం క్లియర్ గా. వాళ్ళ అనుషానాకి ఎప్పుడైతే వీళ్ళంతా ఆస్తి ఇచ్చేస్తారో, ఆస్తి కాదు అసలు రావద్దు, మీరు పరిగి రావద్దు అంటే అప్పుడు కేసు తీసేస్తుంది డైరెక్ట్ గా అనమాట. ఓపెన్ ఆప్షన్ ఎవరికి ఇస్తూనే ఉంటది. అండ్ ఇప్పుడు శ్రీవాణి గారి సీరియల్స్ లో ఆవిడ బిజీగా ఉన్నారు. అవును, ఎప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ 2 సీరియల్స్ మినిమం చేస్తూ వేరే ఛానల్ లో షో చేస్తూ ఉంటారు. మళ్ళీ యూట్యూబ్, మా పర్సనల్ యూట్యూబ్ రన్ చేస్తుంటారు. టైం సరిపోతుందా నందిని చూసుకోవడానికి? మీ ఇద్దరికి నందిని చూసుకోవడానికి కదా ఈ ఫీల్డ్ లో ఉన్నాం. నందిని చూస్తూ చేస్తాం, రీల్స్ చేస్తాం, నందిని ఉంటుంది పక్కనే. నందిని కొన్ని షూట్ చేస్తుంది, నందినితో పాటు చేస్తాం. మేము ఎక్కడైనా బయటికి వెళ్ళినా యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తే నందిని ఉంటుంది. ఇంకా నందిని ఎలా మిస్ అవుతాం? అలా అని కాదు, జనరల్ గా ఏంటంటే ఆవిడ అటు షూట్కి వెళ్ళిపోతారు, మీరు ఇప్పుడు మొన్నట్లా మూవీస్ స్టార్ట్ చేశాక మూవీస్ అనేసరికి మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 9 అవుతుంది ఈజీగా. సీరియల్స్ అనేసరికి ఇంకా లేట్ అవుతుంది. ఈ టైం గ్యాప్ లో నాకు తెలిసినంత వరకు గంటకోసారి ఇద్దరు నందినితో ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతుంటాం, అది మిస్ అవ్వదు యాక్చువల్ గా. అవునా? నందిని చిన్నపిల్ల కాదు కదా, ఇప్పుడు తనకి 18 years వచ్చేస్తున్నాయి.
సో మేజర్ చంద్రకాంత్, మేజర్ నందిని నేను ఈటీవీలో కూడా దుమ్ము దులుపుతుందిగా. దులిపేసిందిలే, దులిపేసింది. ఎలిమినేట్ అయిపోయింది కదా. మీరిద్దరు ఆర్టిస్టులు. అఫ్ కోర్స్ యు ఆర్ ద వెరీ నైస్ డాన్సర్, అది అందరికి తెలిసిన విషయమే. అసలు నందిని ఈ ఏజ్ లో ఆ ఢీ షోలో వెళ్ళి అంత ప్రెస్టీజియస్ షోలో డాన్స్ చేసి ఆ జడ్జెస్ తో ఆ రకంగా అప్రిషియేషన్, ఒక టైంలో మీరు శ్రీవాణి గారి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి గట్టిగా. ఫస్ట్ ఎపిసోడ్లోనే నిజంగా నేను ఆపుకుందాం, నేనైతే ఎక్కువ స్టేజ్ ముందు మీడియా ముందు ఏడడానికి ఇష్టపడిన అనమాట. కానీ అక్కడ ఆ స్టేజ్ మీద శ్రీవాణి ఎప్పుడైతే నిజంగా తన మనసులో మాట చెప్పిందో నాకు ఏడుపు ఆగట్లేదు. అబ్బా పరువు పోతుంది అనుకున్నా సరే ఆగట్లేదు అనమాట ఆ స్టేజ్ మీద. ఎందుకంటే ఢీ అనేది చాలా పెద్ద డాన్స్ ఫ్లోర్ అబ్బా అది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో 100% వేరే డాన్స్ షోస్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, వేరే డాన్స్ షోస్లో అనేది కొంచెం డ్రామానో ఏదేదో ఉంటుంది జనాలకు అర్థమయ్యే విధంగా. కానీ ఢీ ఈజ్ ఎ రియల్ డాన్స్ షో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎవరు డాన్స్ చూస్తే అద్భుతంగా ఉంటుంది, కనపడుతుంది మనకి. సో అందుకని ఈటీవీ ఢీ అనేది అది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ స్టేజ్ మీద చేయడం అనేది ఎప్పటికీ ఒక మంచి నేషనల్ అవార్డు తీసుకున్నట్టు మా దృష్టిలో. సో అది నందిని తీసుకుందని చెప్పి మేము భావిస్తున్నాం అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఢీ షో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పాపులర్ సెలబ్రిటీ డాన్సర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో ఢీ ప్లాట్ఫామ్ అనేది డెఫినెట్ గా మంచి ప్లాట్ఫామ్. సో ఏంటి నందిని ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి బేసికల్గా మాకు ఇష్టం, మాకన్నా తనకు కూడా చాలా ఇష్టం. మేమైతే ఫోర్స్ చేయము, తను ఏమంటే అది అనుకున్నాం. తనకి కూడా యాక్టర్స్ అవ్వాలని ఉంది, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది కాబట్టి డెఫినెట్గా మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తాం. దానికోసం కంపల్సరీగా తనకంటూ తను మీ ప్రమేయం లేకుండా కూడా నందిని దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే తనని తను సెల్ఫ్ మేడ్ చేసుకుంటుంది. అవును, ఆ రోజు శ్రీవాణి గారు కూడా ఆ షోలో చెప్పారు, అసలు నేను ఇంట్లో ఉండను, మా హస్బెండ్ తన బిజీలో తను ఉంటున్నారు, దానికి అది స్టెప్స్ నేర్చుకొని తనే పర్ఫామ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పేసి అని ఆ రోజు ఆవిడ వెంటనే ఎమోషనల్ అయ్యారు. అది నిజమేనా అన్న? తనకి తను అసలు ఎలాగా లైక్ అంటే చిన్నప్పుడు ఎక్కడ డాన్స్ నేర్పించలేదు, తనే టీవీలో చూసి, నేనేమో బాగా సినిమాలు చూపించేవాడిని, చిరంజీవి డాన్సులు, శ్రీదేవి డాన్సులు, ఇలాంటివన్నీ, రాధిక, భానుప్రియ, హిందీలో ఏమో గోవింద, కరిష్మా కపూర్, మాధురి దీక్షిత్, ఇవన్నీ చూపించాడు అనమాట డాన్సర్స్ చిన్నప్పటి నుంచి. అలా చేయాలి వేసి దిల్తో బాగా వేసాడు, మాధురి డాన్స్ చూడు, కరిష్మా కపూర్ డాన్స్ చూడు, ఇట్లా అనమాట. అండ్ మీతో పాటు కూడా మీరిద్దరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ లో స్టెప్స్ వేస్తున్నారు, బయట రోడ్డు మీదకి వెళ్తే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే ఐస్ క్రీమ్ తినే దగ్గర స్టెప్స్ వేస్తున్నారు, ప్లేసులు ఎక్కడ వదిలిపెట్టట్లేదు. అంతే కదా, థియేటర్కి వెళ్తే ఆ థియేటర్ కూడా చేసేస్తాం. ఏంటన్నా ఎలా నడుస్తుంది ఇండస్ట్రీలో? అంతా బాగా నడుస్తుంది, హ్యాపీ అబ్బా. ఎప్పుడు ఒకటేలా, అప్పుడు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా మన ఇండస్ట్రీ ఎప్పుడు హ్యాపీ ఇండస్ట్రీ. నీ మనసు, నీ మైండ్ ఏదైతే, నీ జీవితం, నీ ఫ్యూచర్ అలానే ఉంటుంది, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నమ్ముతారా అన్న? లైక్ అంటే మనం ఏదనుకుంటే అది పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ జరుగుతుంది. 100% మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మేనిఫెస్టేషన్స్ అవన్నీ మేనిఫెస్టేషన్ అంటే అనుకోవడం అని అది కాదు, కానీ నిజంగా నీకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలంది, మంచి ఆర్టిస్ట్ అవుతావు. నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వాలన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? కంపల్సరీ నీ టాలెంట్ బిల్డప్ చేసుకుంటావు, మంచి మంచి మూవీస్ చూస్తావు, అబ్జర్వ్ చేస్తావు, యాక్టింగ్ బాగా నేర్చుకుంటావు. సో డెఫినెట్గా అలా ఉంటుంది. సో విక్రమాదిత్య గారికి మూవీస్ లోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? చెప్పింది 2001లో నేను యాక్టింగ్ నేర్చుకున్న వెంటనే ట్రై చేసిన ఒక మూవీకి నన్ను పిలిచి, మంచి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, చాలా బాగున్నావు అని చెప్పి, థ్యాంక్స్ అని చెప్పి 1 month రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఫిలిం నగర్ ఆఫీస్ అనమాట అది, వచ్చి వెళ్ళిపోయి ఇక్కడ అన్ని పనులు చేసి, ఆ కోడేట్లకి, అసిస్టెంట్లకి సరదా బిర్యానీలు తెప్పించి, అవి తెప్పించి 1 month అయిన తర్వాత నన్ను ఒక రోజు పిలిచి బస్ ఎక్కని చెప్పి, అంటే బండి ఇక్కడ తెచ్చి బస్ ఎక్కని పెట్టి షూటింగ్ తీసుకెళ్ళి సైడ్ డాన్సర్గా వెనకాల నుంచో పెట్టారనమాట. వెనకాల నుంచో అమ్మ ఈ పాటలో, ఈ పెళ్లి పాటలో వెనకాల నుంచో అన్నారు. కామ్గా ఒక స్టెప్ చేశాను, అలా బయటకు వచ్చాను, బస్ ఎక్కేసాను, వచ్చాను. ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటే అప్పుడున్న మైండ్కి, ఇప్పుడు ఇంత మెచ్యూర్డ్ ఉంటే అయ్యో ఒకటి జరిగితే వేరే వాళ్ళు అలా చేయరేమోలే అని ఉంటుంది, కానీ అప్పుడు నా ఉన్న ఇంటర్ అయిన మైండ్కి చిచి ఇంత వాడుకొని ఇలా చేస్తారా, వద్దులే. సో మన స్వతహాగా మనం ఎందులో కింగ్ అందులో డెవలప్ అవుదాం అని ఒక డాన్సర్ని కాబట్టి నేను ఈవెంట్స్ చేశాను. ఎన్నో ఈవెంట్స్ మంచిగా సంపాదిస్తూ, నా కారు నేను కొనుక్కుంటూ, మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ, అక్కడి నుంచి డ్యాన్స్ ఆల్బమ్స్ చేస్తూ, ఆల్బమ్స్లో సక్సెస్ అయ్యి 70 ఫోక్ ఆల్బమ్స్ చేశాను, 70 ఫోక్ ఆల్బమ్స్ చేసి, సో అక్కడే సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను,
సీరియల్ యాక్టింగ్ చేశాను, అక్కడ సక్సెస్ అయ్యాను. ఒక పెద్ద షో ప్రొడ్యూస్ చేశాను. యాహ్! అది ఇండియాలోనే ఎవరు చేయలేనిది. అంటే ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతాను నేను. ఏంటంటే 70 ఫీమేల్ సెలబ్రిటీస్ చేసిన ఏకైక షో అదే. అంటే ఒకటేసారి చేసిన 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ చేసిన షో కేవ్ కబడ్డీ. సో విక్రమ్ ఆర్ట్స్ బ్యానర్, నా బ్యానర్ నేను ఇలా జెమినీ టీవీలో చూసుకున్నాను హ్మ్. ధైర్యంగా. విక్రమ్ ఆర్ట్స్ కేవ్ కబడ్డీ అని. ఆ టైంలో ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అవుతుందా? 8-9 ఇయర్స్ అవుతుంది. 8, 9 ఇయర్స్ 2016. 2016. సో, అప్పుడు ఇంత వెల్ సెటిల్డ్ అయితే అనుకోనన్నా. ఎందుకంటే ఇద్దరు అప్పుడు చేస్తున్నప్పటికి వెల్ సెటిల్డ్ కాదు. వెల్ అంటే సెటిల్డ్ కాదు. అప్పుడు అంటే ఓపెన్ చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మా నాన్న కొంచెం బాగానే పెంచారు మమ్మల్ని. అవును. నాన్న వెల్ ఆఫ్ కుటుంబం అది. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అవునవును. ఎయిర్ ఇండియా. సో అలా ప్లస్ మేము శ్రీవాణి పెళ్లి చేసినప్పటి నుంచి కూడా తను ఎక్కడా యాక్టింగ్ కెరీర్ ఆపలేదు, నేను ఈవెంట్స్ ఆపలేదు. ఎప్పుడు డబ్బులు హ్యాపీగానే ఉన్నాయి. అందుకే శ్రీవాణి రీసెంట్గా 25 ఇయర్స్ ఆఫ్ తెలుగు టీవీ ఇండస్ట్రీ అని చెప్పి ఫంక్షన్ చేశాను ధైర్యంగా. హ్మ్. నా భార్యకి నేను తనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలని చేశాను అనమాట. ఇప్పుడు దాకా నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అవును. తిట్టుకుంటారు, నాకనే పెద్ద అక్కలున్నారు, అక్కలు సారీ. చేయలేదు. నేను ఎందుకు చేశానంటే శ్రీవాణి 2001లో ఎంటర్ అయింది ఈటీవీ మనోరంజని సినీ రంజని అనే షో అవును. యాంకరింగ్ ద్వారా. హ్మ్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఆపలేదు అనమాట శ్రీవాణి కెరీర్. అంటే కొంతమంది ఆర్టిస్టులతో బ్రేక్ వచ్చి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారింగ్ అప్పుడు 2 ఇయర్స్ 1 ఇయర్. కానీ శ్రీవాణి నందిని కడుపుతో ఉన్న ఒక నెక్స్ట్ వీక్ ఆపరేషన్ అనే దాకా కూడా యాక్ట్ చేసింది. నందిని పుట్టిన వెంటనే 11th డే, ఫస్ట్ 11th డేనే విత్ నందినితో యాక్ట్ చేసింది. ఇట్లు ప్రేమతో అమ్మ అనే సీరియల్, జీ తెలుగు ఏదో సీరియల్, ఇట్లు ప్రేమతో అమ్మ అనే సీరియల్లో చిన్న పాప పుట్టినట్టు అది నందినియే. అలానే ఇన్నేళ్ల తర్వాత మొన్న 2 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన శ్రీవాణి హ్మ్. వారం రోజులు హాస్పిటల్ నుంచి రాగానే రెండు సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయి. నేను శ్రీవాణి చేస్తుంది ఒకటి, శ్రీవాణి ఒకటి, శతమాన భవతి. హ్మ్. 2 సీరియల్స్లో కూడా శ్రీవాణి కోసం క్యారెక్టర్ మార్చి, సో ఆ సీరియల్లో శ్రీవాణికి యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి ఆ కుట్లు ఈ కట్టుతో యాక్ట్ చేయించారు. సో అబ్బబ్బబ్బా! డెఫినెట్గా నేను మా తెలుగు టీవీ ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అట్ ద సేమ్ టైం గర్వపడతాను అనమాట. ఎందుకంటే శ్రీవాణికి ఏ రోజు కూడా బ్రేక్ ఇవ్వలేదు. హ్మ్. ఎవరు 2 సీరియల్స్ స్టోరీ మార్చగలుగుతారు అసలు? అస్సలు. అసలు ఇంపాసిబుల్ కదా. హ్మ్. యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి ఆ సీరియల్ రన్ చేసి ఎండ్ చేసి, సో అందుకని శ్రీవాణికి ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పి ఇంతకాలం బిజీగా ఒక ఆర్టిస్ట్ ఉండడం కూడా చాలా పెద్ద విషయం. ఎవరికో ఇప్పటికీ ఒకరు 2 సీరియల్స్ చేస్తుంది. 2 సీరియల్స్ చేస్తుంది, షోస్, షో యూట్యూబ్ చేస్తుంది, ఛానల్ యూట్యూబ్ ఛానల్, అండ్ మధ్య ఇన్స్టా, మధ్యలో కొన్ని మళ్ళీ మా ఫ్యామిలీ టైమ్. ఫ్యామిలీ టైమ్ ఎప్పుడు చూసినా మళ్ళీ అందరు కలిసి ఇప్పుడు ఫంక్షన్స్ కి అటెండ్ అవుతా ఉంటారు. క్యారమ్ బోర్డ్ ఆడుతుంది ఇంట్లో, వాళ్ళ అక్కలు అందరూ వచ్చారు. అవునా? మాక్సిమం అదే, ఏది మిస్ చేయరు. ఆ, అండ్ ఎవరైనా తాంబూలానికి పిలిచినా వెళ్ళిపోతారు ఆవిడ. వెళ్ళిపోతాం, అవును. అన్నిటికీ షూటింగ్ ఎక్కడ మధ్యలోనే వెళ్తారు. అది ఎందుకంటే బేసికల్గా ఓపిక ఎక్కువ. సేమ్ టైం అన్ని అటెండ్ అవ్వాలన్న ఇది ఎక్కువ. అది నా నుంచి అలవాటైంది శ్రీవానికి కూడా. సో ఇంకా అంటే లైక్ ఈటీవీతో అనేసరికి మీకు ప్రత్యేకమైన అనుబంధం అయితే ఉంది కదన్నా. 100% ఈటీవీ. ఎందుకంటే ఫస్ట్ శ్రీవాణి ఎంటర్ అయింది ఈటీవీ నుంచే, నేను ఎంటర్ అయింది ఈటీవీ నుంచే. ఉమ్, నేరాలు ఘోరాలు అనే చేశాను ఈటీవీ 2లో. మాయాబజార్ అని ఒక సిరీస్ ఉండేది ఈటీవీ 2లోనే, అది చేశాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాది కూడా టీవీ ఇండస్ట్రీలో. అండ్ మా పాప డి అనే పెద్ద షో చేసింది ఈటీవీఏ, మల్లెమాల ప్రొడక్షన్స్. సో అట్లా అనమాట. సో ఈటీవీలో డెఫినెట్గా కరోనా స్టార్ట్ అయినప్పుడు అందరికి ఎవరికి సీరియల్స్ అన్నీ ఆగిపోయాయి అన్నప్పుడు ఒక సీరియల్ కరోనాలో కూడా రన్ అయ్యేది. అది ఈటీవీ సీరియల్లో శ్రీవాణి మెయిన్ క్యారెక్టర్. ఫస్ట్ అత్తగా చేసింది సీతా సమేత రామ. కరోనాలో కూడా స్పెషల్ ఈటీవీ కార్ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఆర్ఎఫ్సీలో షూట్ చేసి వచ్చేవాళ్ళు అనమాట. అంటే కరోనా టైంలో కూడా మాకు డబ్బులు వచ్చేవి. అంటే ఈటీవీ డెఫినెట్గా ఎందుకు ఉండదు, ఎమోషన్ ఉంటుంది. కరోనా టైంలోనే కదా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ అప్పుడే చేసింది. స్టార్ట్ చేసాం. Yes, yes. సీతా సమేత రామ ఉంది అమ్మయ్య, చిట్స్ నడుపుదాం అని చెప్పి మంచి మన ఆర్టిస్టులతో చిట్స్ వేయించాము. బాగానే రన్ అయింది. కానీ చిట్స్ మనకు వర్కౌట్ కాదు, ఏదైనా చేద్దాం అంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టే ఆలోచన వచ్చింది. యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఇంకా తిరిగి చూసుకునే నేను అవసరం తిరిగి రాలేదు. చూడలేదు. చాలా అప్పుడు కూడా తిరిగి చూడలేదు, కానీ కొంచెం కొంచెం చూస్తున్నాం పక్కకి. యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంకా ఓన్లీ ముందుకే. ఒక పక్క సీరియల్స్, ఒక పక్క మూవీస్. అండ్ మీ మూవీస్ గురించి చెప్పండి అన్న. ఏంటి, ఏం మూవీస్ చేస్తున్నారు? లాస్ట్ టైం ఆల్రెడీ చేశాను కదా, 3 రోజెస్ అని. 3 రోజెస్ లో అడ్వకేట్ క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ చేశాను. సేమ్ ప్రొడక్షన్ లో ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను. సో అది ఇంకా బయట ఏమి రాలేదు కాబట్టి నేను కూడా ఏమి Reveal చేయకూడదు. సో అందుకని, కాకపోతే మంచి క్యారెక్టర్, అసలు సేమ్ ప్రొడక్షన్ లో సేమ్ బ్యానర్ లో, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్. మంచి ప్రొడ్యూసర్. ఆబ్వియస్ గా డెఫినెట్ నాకైతే ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఆయన. ఎందుకంటే నా 3 రోజెస్ లో ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన నేను ఎవరో తెలియకపోయినా సరే అవకాశం ఇచ్చిన బ్యానర్ మర్చిపోం కదా మనం. డెఫినెట్ గా కదా. అసలు డైరెక్టర్ కూడా 3 రోజెస్ నాకు ఇచ్చిన డైరెక్టర్. కానీ అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్. నాకు ఆ డైరెక్టర్ పేరు కూడా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను.
చాలా ఇష్టమైన డైరెక్టర్. ఎప్పుడు నా లైఫ్ లాంగ్ గుర్తుండే డైరెక్టర్ అనమాట అతను. చాలా మంచి టెక్నీషియన్, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్‌లో. అండ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సూన్ మేబీ ఆగస్ట్‌లో రిలీజ్ అవుద్ది మూవీ. ఇందులో మంచి లీడ్ క్యారెక్టర్ కదన్నా? లీడ్ క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. హీరోకి మామయ్య క్యారెక్టర్, మేనమామ క్యారెక్టర్. అంటే కామెడీగా ఉంటదా? ఫస్ట్ టైం ఎమోషనల్‌గా కూడా ఉంటదనమాట ఇందులో. నా విక్రమాదిత్యారెడ్డి అదే కదా! ఎమోషనల్. నా క్యారెక్టర్ విరుద్ధంగా ఎమోషన్ చేయించారు నా చేత డైరెక్టర్. చూద్దాం ఎలా పండుతుందో. ఎప్పుడు ఎమోషనల్‌గా ఎక్కడ ఏ స్క్రీన్ మీద కనిపించలేదు. అది చేసి ఈటీవీలో చేశాంగా. ఈటీవీలో ఎమోషనల్ స్కిట్స్ చాలా చేసాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీపాద అనే డైరెక్టర్ మా అందరికి చేయించారు. 2 స్కిట్స్ చేయించాడు. ఆ 2 ఇప్పటికి నాకు ఇష్టం అనమాట. అందుకే ఆ డైరెక్టర్ అంటే కూడా ఇష్టం బాగా. అయితే ఇక్కడ రీసెంట్‌గా అశ్వరెడ్డి ఇష్యూ అనేది ఒకటి జరుగుతూ ఉంది బయట. అవును. కోట్ల రూపాయల గురించి ఆవిడ నాకు ఒక 1 మంత్ టైం ఇస్తే ఇచ్చేస్తాను అని చెప్పేసి అది వాయిస్ అంతా బయటకొచ్చింది. అదే వాయిస్‌లో ఆవిడ ప్రవీణ గారి నేమ్ కూడా రివీల్ చేయడం జరిగింది. నాకు మా అమ్మ తర్వాత నాకు పెద్ద దిక్కు అంటే ప్రవీణ గారే. సో, ప్రవీణ గారు ఆల్రెడీ ప్రవీణ గారు అంటే జ్ఞాపిక ప్రవీణ గారు. జ్ఞాపిక ప్రవీణ గారే. ఓకే. ప్రవీణ కడియాల. ఓకే. సో, మాట్లాడారు. ఏదైనా ఉంటే ఆవిడ చూసుకుంటారు అది ఇది అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్‌గానే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ కాల్‌లో. ఏంటి వీళ్ళిద్దరికి అంత క్లోజ్ అసోసియేషన్ అసలు? అది నిజం చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనీ మనీ ఆ ఇష్యూలో మనం లేము కాబట్టి మనకు తెలియదు. ఆబ్వియస్ అంతే కదా! ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిదే, బాగా పలకరిస్తది. మర్చిపోయా, జ్ఞాపిక షో చేస్తారు కదా! ఫ్యామిలీ స్టార్స్. ఫ్యామిలీ అందులో స్టార్స్. వన్ ఆఫ్ ది యాంకర్ కదా అమ్మాయి అశ్విరెడ్డి. యెస్. ఆ షోకి నేను ఒక 4, 5 సార్లు వెళ్ళాను. యాహ్! అశ్విరెడ్డి బాగా పలకరిస్తది, మంచి అమ్మాయి. ఇద్దరు యాంకర్స్. వన్ ఆఫ్ ది యాంకర్ తిను. మెయిన్ యాంకర్ సుధీర్ కదా! అవును. సుధీర్ యాంకర్. ఏదో కో యాంకర్స్ లా ఉంటారు ఇద్దరు అమ్మాయిలు. మన శ్రవంతి గారు శ్రవంతి అను అండ్ మన అశ్విరెడ్డి. అశ్వరెడ్డి. అంతే, అక్కడే రిలేషన్, అక్కడే మంచి పరిచయం. సో, ఆమె పర్సనల్ ఇష్యూస్ అసలు మనకు తెలియదు. సో, మేబీ ఆ షో చేస్తుంది ఇప్పుడు. అశ్విరెడ్డి చేస్తుంది అది ఒకటే షో అనుకుంటా నాకు తెలిసి. సో, డెఫినెట్‌గా ఇప్పుడు ఈ షో చేస్తున్నాం అంటే ప్రవీణ గారి పేరు చెప్పుండొచ్చు అంతే. ఎందుకంటే ప్రవీణ గారు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా కాంట్రోవర్షియల్స్‌లో ఎక్కడ ఆవిడ ఎల్లరు కనిపించదు. అసలు ఎల్లరు. వాళ్ళిద్దరూ అనిల్ గారైనా ఆవిడ చాలా కూల్ అబ్బా ఎల్లరు. అంతెందుకు మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా నేను చిన్న ఇక్కడ నాకు సినిమా కంప్లీట్ అయిన సందర్భంగా, డబ్బింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా మా డైరెక్టర్ గారిని పిలిచి చిన్న యాటను గురించి చిన్న పూజ చేశా. దానికి కూడా వచ్చారు. అనిల్ కడియాల గారు, ప్రవీణ గారు ఇద్దరు వచ్చారు. మొన్ననే 2 వీక్స్ బ్యాక్. ఇలాంటి టైంలో ఆవిడ ప్రవీణ గారి నేమ్ తీసుకొచ్చేసరికి చాలా మంది కింద కామెంట్స్ పెట్టారనమాట. లైక్ అంటే ప్రవీణ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ప్రవీణ గారు ఎందుకున్నారు ఇందులో అని చెప్పేసి. అందుకే నేను ఇప్పుడు వాళ్ళు మీకు ఎంత క్లోజో నాకు తెలుసు. అసలు ఎందుకు ఏంటి ఏం జరుగుతుంది అని అడుగుతాను. అందరికీ క్లోజ్ వాళ్ళు. ఇండస్ట్రీలో వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ చాలా క్లోజ్గా ఉంటారు. ఎవరికి ఏం ఆపద వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే, నేను ఇక్కడ కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అక్క, ఒక 2 lakhs ఇస్తారంటే వెంటనే తీసుకోమంటారు. నాకు ఇక్కడ మా భార్యకి చిన్న ఆపరేషన్ ఉంది, ఒక 4 lakhs కావాలంటే వెంటనే తీసుకోమంటారు, అడ్వాన్స్ లాగా. సో, అలా అందరికీ ఈక్వల్ హెల్ప్ చేస్తారు, అందరితో క్లోజ్గా ఉంటారు. మేము ఫస్ట్ టైం మొన్నే ఫీల్ అయ్యాం. 25 years శ్రీవాణి దానికి ఆవిడ లేరు. మేము ఫిక్స్ చేస్తుంటే ఆవిడ యూఎస్లో ఉన్నారు. ఎలా జరిగిందన్న ప్రోగ్రామ్? చాలా గ్రాండ్గా జరిగింది, సూపర్గా జరిగింది. శ్రీవాణి కళల్లో ఆనంద బాష్పాలు. ఫస్ట్ టైం కెమెరా ముందు కాకుండా ఇంటికి వచ్చి రాత్రంతా ఏడుస్తూ నన్నే చూస్తూ ఒక గొప్ప హస్బెండ్గా నన్ను పూజిస్తుంటే స్టేజ్ మీద నా కాలు మొక్కితే చాలా గర్వపడ్డాను అనమాట. పూలే ఉన్నా నైట్ పడుకునేటప్పుడు కాళ్ళ మీద పూలేసి పూజలు చేసి హారతలు ఇవ్వడం మొదలుపెట్టి ఉంటుంది, నేను పడుకుంటా కదా. అంటే జనరల్ గా అన్న ఎందుకు అడిగానంటే అశ్వరెడ్డి గురించి ఇప్పుడు మిమ్మల్ని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా కెరియర్ అనేది వెళ్తూ ఉన్న టైంలో ఏవో ఒక ఇష్యూస్ అనేవి సెలబ్రిటీస్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ కెరియర్ గ్రాఫ్ అనేది ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? నన్ను అడిగితే నేను ఉండవని చెప్తాను. ఎందుకంటే శ్రీవాణి మంచి తమిళ సీరియల్ ఒకటి ఇక్కడ సీరియల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ వదిన ఏమైతే ఉందో అది పెట్టిన పెంట చాలా పెద్ద పెంట. అసలు అది ఆమె కూడా ఎందుకు పెట్టిందంటే ఆమె కూడా పాపం చదువులేంది, అవివేకి, మొగుడు చనిపోయాడు, మొగుడు ఒక తాగుపోతూ, చిన్న పని ఏం పని చేయడు, వీళ్ళన్నయ్యే. ఐ మీన్ పెద్దమ్మ కొడుకు తెలుసు కదా, శ్రీవాణి సెకండ్ వైఫ్ అని. వాడు తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెకి ఏం చేయాలి అర్థం కాలేదు. ఏదో ఆస్తుంది, అది వాళ్ళ మామయ్య పేరు ఉంది, అంటే శ్రీవాణి నాన్న పేరు మీద ఉంది. ఈయన ఎక్కడికి అందరూ పంచుతాడేమో, ఈయన ఒక్కదానికే రావాలి, మా ఆయన కొడుకు కదా చనిపోయాడు, నన్ను ఎక్కడ వీళ్ళు దూరం పెడతారని చెప్పి ఆమె వీళ్ళందరి మీద కేసు పెట్టే తరుణంలో ఈ కేసు పెట్టేసింది, అందరి మీద పెట్టింది. అసలు ఎందుకు వాళ్ళ అక్కలందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అందరూ, వాళ్ళకి ఎందుకు పెట్టిన కూడా తెలియదు. ఆశ కోసం పెట్టి ఎవరో ఏదో రిపోర్టర్ ఇచ్చారంటే ఐడియా. అది 2-3 years తర్వాత ఆమె నోటితో చెప్పింది ఇంద్రపార్క్లో కూర్చొని, లేదు బేటే మామ ఎవరికి రాస్తాడో తెలియదు కదా బేటే, నన్ను బేటీ అంటది అనమాట ఆవిడ, పెద్ద నటి మహానటి. అయితే నాకు ఒక ఐడియా ఇచ్చిండు, శ్రీవాణి టీవీ ఆర్టిస్ట్ కదా, మీడియాకి ఫోన్ చేసి టీవీ ఆర్టిస్ట్ అని చెప్తే మీడియా అందరు వస్తారు అని చెప్పి
అవును. ఎవడో ఇచ్చాడు ఐడియా. అదొక చెత్త ఐడియా. మీడియాలో అందరూ ఇస్తారు. మీడియా వచ్చి ఏం చేస్తది? రండమ్మా, కూర్చోండమ్మా, మీ సంతకాలు పెట్టండి ఆస్తి అని చేయదు కదా! అల్టిమేట్‌గా కోర్టే సాల్వ్ చేయాల్సింది. ఏదైనా ఏ ఇష్యూ అయినా సరే. అంతే కదా! సో, అందుకని నేను నవ్వుకున్నాననమాట అప్పుడు. అనవసరంగా బ్లేమ్ చేసింది. కాకపోతే అప్పుడు శ్రీవానికి ఇంత కూడా ఏం కాలే. యథావిధిగా అప్పుడు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా హ్యాపీగా సీరియల్స్ రన్ అయ్యాయి. కరోనా వచ్చింది. కరోనాలో మా యూట్యూబ్ సక్సెస్ అయింది. సో, అవన్నీ మన కెరీర్‌ని బ్లేమ్ చేస్తాయని చెప్పి నేను అనుకోను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ ఇష్యూ తర్వాత శ్రీవాణి గారు తెలియని వాళ్ళకి కూడా ఆవిడ తెలిసింది. అదే అది మాకు ప్లస్ అయింది. కొన్ని కాంట్రోవర్షియల్స్ వల్ల సెలబ్రిటీస్ ఇంకా మోర్ పాపులర్ మోర్ అవుతారు. పాపులర్ అవుతారు. అందుకే వాళ్ళు డీమారలైజ్ అవ్వకుండా మైండ్‌ని ఇది చేసేసుకోకుండా డెఫినెట్‌గా నేను అశ్వరెడ్డికి కూడా నాకు మంచి ఒక ఫ్రెండ్‌గాను, ఒక సిస్టర్‌గాను అదే చెప్తాను ఆ అమ్మాయికి కూడా. సో, అది ఏం జరిగిందో ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్. నేను ఆ అబ్బాయి కూడా నేను అందుకే చెప్తున్నాను. ఆ ఇష్యూ తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు యాక్చువల్‌గా. కానీ ఆ అబ్బాయి కూడా ఇప్పుడెందుకు చెప్పాడో మరి వచ్చి ఆమె నిన్న మొన్న లాస్ట్ వీక్ తీసుకొని ఉండదు కదా ఒకటేసారి. సో, ఇప్పుడెందుకు బయటకొచ్చి చెప్పాడు? సో, ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు ఆమె మంచి లైమ్‌లైట్‌లో ఉంది. మంచి షో చేస్తుంది. ఇలాంటి టైంలో ఆమెని డిగ్రేడ్ చేయడానికి వచ్చి చెప్పి వేస్ట్ కదా పాపం. ఆ 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు చెప్పాల్సింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంటే అప్పటికి ఆవిడ ఇంత పాపులర్ అవ్వలేదు కదా. అదే అంత బిగ్ పాపులర్ బాస్ లో ఉన్నప్పుడు ఆవిడ నార్మల్, అసలు ఆవిడ ఎవరికి తెలియదు. అశురెడ్డి అంటే ఎవరో ఈవిడ సమ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ఏదో ఆ. అనుకున్నారు. బట్ వన్స్ అశురెడ్డి అనే పర్సన్ Boss లైమ్ లైట్ వచ్చింది. లోకి వచ్చి బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అండ్ ఆవిడ మోర్ పాపులర్ అంటే ఆర్జీవి ఆర్జీవి. తప్పుడు ఎస్ ఆర్జీవి తర్వాత అదే చెప్పబోతున్నాను. ఆర్జీవి గారు మీకు మంచి ఫ్రెండ్ అన్న? అయ్యో! అసలు పరిచయం లేదు. చాలా ఇష్టం ఆయనంటే. అవునా? ఆయన్ని ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలని చెప్పి గత 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా. ఓకే. లక్కీగా ఒకసారి మా తమ్ముడి వల్ల ఆయనతో వీడియో కాల్ మాట్లాడాను. కానీ ఆయనకు గుర్తుండుండదు. ఎందుకంటే అప్పుడు టైము 12:30 అయింది. నా దాంట్లో ఇంకా ఉంటది, ఫోటో ఉంటది. నేను, శివ, నందిని ఉన్నాం. నాకు ఆర్జీవి అంటే చాలా ఇష్టం తెలుసు. మా రానా అరే ఇక్కడ హోటల్‌లో కలిసాడు ఆర్జీవి అని వీడియో కాల్ ఆన్ చేసి, సార్ మా అన్నయ్య సార్ మీ ఫ్యాన్ సార్ అంటే, ఓకే. హాయ్ వాట్ యూ డూ? నేనంటే ఇష్టమా అని చెప్పి ఏదో మాట్లాడాడు. సరదా రికార్డ్ చేసిందంతా. అంతే. ఒక వీడియో కాల్ చూడడం తప్ప ఎప్పుడు మళ్ళీ. అదేంటన్న జనరల్ గా మూవీ ఫంక్షన్స్ కి వస్తారు, ఈటీవీకి వస్తూనే నేను మూవీ ఉంటారు. పర్సన్ కాదు కదా అయ్యో! ఈటీవీకి కూడా వస్తూ ఉంటారు కదా. అప్పుడు నేను ఎళ్ళుండను. నేనంటే మామూలుగా మేము పక్కా 25 ఇయర్స్ నుంచి స్టిక్ ఆన్ అయిపోయాం టీవీ ఇండస్ట్రీకే. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మూవీ చేస్తున్నాను. బట్ టీవీ ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఎప్పుడు నేను 25 ఇయర్స్ నుంచి నాకు టీవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. టీవీలో నేను టాప్ అవ్వాలి, తోపు అవ్వాలని చెప్పి అనుకుంటుంటాను నేను నిజంగా. ఇక్కడ సీనియర్స్ అవ్వాలి మనం కూడా. ఒక సీనియర్ మన ముందు జనరేషన్ వాళ్ళలాగా మనం కూడా ఒక మంచి పేరు సంపాదించాలి. ఇక్కడ పడిపోకుండా ఉండాలి, టీవీ ఇండస్ట్రీలో అలా వెలుగుండాలి ఎప్పటికీ అని అనుకుంటుంటాను అనమాట. ఏంటి రెండిటికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని నేను అడిగే కంటే కూడా ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కాబట్టి మూవీ కూడా, ఏది బాగుంది? సీరియల్ బాగుందా, మూవీ బాగుందా? అలా చెప్పలేను. టీవీ ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా మోర్ పాపులర్ కదబ్బా. ఒక సినిమా చేస్తే ఒక 4 సినిమాలు వస్తే బాగుంటుంది కదా. ఇంకా సినిమా మోర్ పాపులర్ కదా. ఎందుకు రెమ్యూనరేషన్ ఎక్కువనా? రెమ్యూనరేషన్ ఎక్కువ అనుకోవచ్చు. మోర్ పాపులర్. సినిమా అంటే పెద్దది కదా. మనమే పెట్టాంగా సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అని. అంతే. చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు మూవీస్ కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడో సైడ్ న ఆ చివరి నుంచొని మేము ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అవును. సో చాలా మంది చెప్పే రీజన్స్ అవే. అది నిజమే కదా? అది యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఏమో మరి. బట్ చేసినప్పుడు ఉండేదబ్బా. మరి ఇప్పుడు సుధీర్ ఎంత ఫేమస్ టీవీలో. అలా వైకుంఠపురంలోన ఏదో సినిమాలో ఒక షాట్ అలా కనపడతాడంట అంతే. సుధీర్ యాక్చువల్ గా రేస్ గుర్రంలో కనిపిస్తాడు. రేస్ గుర్రం అది. Yes. అదే. రేస్ గుర్రంలో ఏం లేదు, నీ మా తొక్కలో జీవితం అంటాడు. ఆ ఒక్కటే సీన్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపో. మరి చేశాడుగా హ్యాపీగా. మరి అదే సుధీర్ ఈరోజు సినిమా హీరో అయ్యాడుగా. అలా ఏం ఫీల్ అవ్వరు అనుకుంటాను. నేను తెలుసు ప్రతి ఒక్క టీవీ ఆర్టిస్ట్ తెలుసు సినిమా అంటే సినిమానే అని తెలుసు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిరంజీవి పక్కన బాబు గారు పాలు అనే క్యారెక్టర్ ఇచ్చినా సరే వెళ్ళిపోతారు 100%. ఓకే. సార్ మీ క్యారెక్టర్ రోజు 2 షాట్స్ కనపడతారు. చిరంజీవి ఇంట్లో పాలు వేయాలి మీరు, బాబు గారు పాలు అనవాలి అన్న చేస్తారు నా దృష్టిలో. బట్ కానీ సీరియల్ ఆర్టిస్టులకి సినిమాలు చేయాలంటే డేట్స్ అడ్జస్ట్ అవడం కష్టమే. అంతేలే. ఎందుకంటే 2 సీరియల్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ వీక్ థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ రెండు బిజీ. అండ్ మీరు కూడా 2 సీరియల్స్ కదన్నా. నేను 2 సీరియల్స్. బట్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి డేట్స్? ఒక సీరియల్ ఇప్పుడు అయిపోయింది నాది. అప్పుడు ఇంకోటి సీరియల్ కమిట్ అయ్యా. అండ్ సీరియల్స్, సినిమాలు అంతా బానే ఉన్నాయి. సో మీ పాటికి మీరు చేసుకుంటా ఉన్నారు, బాగుంది. యాక్చువల్గా ఆ సీరియల్ ఆపేసిన కారణమే ఈ సినిమా అనమాట. 6 months బ్యాక్ కోడేటర్ చెప్పాను, నాకు మూవీ ఆఫర్ వచ్చింది, అది పెద్దది కదా, ఇందులో నా క్యాటరింగ్ ఆపేస్తావు అంటే పాపం నిజంగా అతను హెల్ప్ చేసి ఓకే సార్ నేను చూసి ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి నా క్యాటర్ ఆపేసారు హ్యాపీగా.
ఆ సినిమా చేశాను. కాదన్నా దాని బదులు బ్రేక్ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు కదా! బికాజ్ ఏంటంటే సీరియల్‌లో అలా ఉండదు ఆప్షన్. అది మామూలుగా అలానే ఉంటది. బ్రేక్ తీసుకుంటారు చాలామంది. నాకలా ఇష్టం ఉండదంటున్నా. నాకలా ఇష్టం ఉండదు. నాకు గాని, శ్రీవాణికి గాని మేము 24 అవర్స్ వర్క్ చేస్తుండాలి. ఏదో ఒకటి చేస్తుండాలి. బ్రేక్ తీసుకుంటే ఇంక లైఫే బ్రేక్ అనే టైప్‌లో ఉంటదనమాట మాకు. ఇప్పుడు బిగ్ బాస్‌కెళ్తారబ్బా చాలామంది పాపం. వాళ్ళు వచ్చిన తర్వాత సగం మంది ఇట్లనే అనుకుంటారనమాట. యాస్పిరేషన్స్ ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళకి ఈ దెబ్బతో మనం మామూలు పాపులర్ అవ్వలేదు. మనం ఇప్పుడు బ్రేక్ తీసేసుకుని అసలు మనం టీవీలో కనపడకూడదు. స్టేజ్ మీద కనపడకూడదు. బయట కనపడకూడదు. కోడితే ఓన్లీ సినిమా. కానీ అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? నువ్విప్పుడు 9 సీజన్‌లయ్యాయి. 9 సీజన్‌లో ఎంతమంది అబ్బాయిలొచ్చారు? ఎంతమంది హీరోలయ్యారు? అయ్యారు. నేను కాదనట్లేదు. మంచి హీరోస్ అయ్యారు. కానీ అవ్వని వాళ్ళ గురించి లెక్కపెట్టు నువ్వు. అది నేను అంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే పాపులర్ అవ్వడం, అవ్వకపోవడం పక్కన పెడితే చాలామంది ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు సినిమాల్లోకెళ్ళినా ఒక చిన్న చూపు ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అది నిజమేనా? అలా ఏం లేదు మరి అసలు నన్ను ఎవరు గుర్తు కూడా పట్టలేదు. అంటే ఓపెన్ చెప్పాలంటే నేను టీవీలో కొంచెం పాపులరే. టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలు, సీరియల్స్ చాలా చేశాను. యూట్యూబ్‌లో చేశాను. యూట్యూబ్‌లో మా ప్రతి వీడియోలో నేను ఉంటాను. మరి ఆ సినిమాలో నన్ను ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆర్టిస్టులు కూడా అంటే నాకు కో ఆర్టిస్ట్ కొంతమంది సార్ మీ వీడియోలు చూస్తామండి. మీ యూట్యూబ్ అబ్బా ఏం నవ్విస్తారండి అన్నారు గానీ అక్కడ క్యాస్ట్ అండ్ క్రూ గానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ ఎవరు కూడా ఫస్ట్ టైమ్ చేస్తుండే ఈ అబ్బాయి. ఫస్ట్ టైమ్ సార్ ఫస్ట్ టైమ్ వచ్చాడు ఈ అబ్బాయి ఇండస్ట్రీకి అంటే టైప్‌లో చేశాడు. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. చిన్న చూపు, పెద్ద చూపు అని ఏం లేదు అక్కడ హ్యాపీగా. నా మంచి భోజనం నాన్ వెజ్జే పెట్టారు. మంచి ప్రొడక్షనే. వైజాగ్‌లో పీతలు కూడా పెట్టారు. సో, అందుకని నన్ను చిన్న చూపు చూసి టీయోడా ఈడికి పీతలు ఎక్కలేదు అని చెప్పి ఏమనలేదు. నాకు సెపరేట్ బాక్స్ పెట్టారు పాపం. ఎందుకు కాదనాలి? సో, నాకు ఎదురు అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను. మరి వేరే ఎవరికైనా ఎదురైందేమో నాకు తెలీదు. ఎక్కడ రెమ్యూనరేషన్స్ దగ్గర ప్రాబ్లమ్ లేకుండా ఉంటది? లైక్ అంటే మీరు 3 చెప్తాను నేను యాక్చువల్‌గా ఇక్కడ. సీరియల్స్, షోస్ చేస్తా ఉంటారు అండ్ మూవీస్. 3 చోట్ల రెమ్యూనరేషన్స్ విషయంలో ఎక్కడ టైట్ ఉంటది బాగా? నీ ఇచ్చే ప్రొడక్షన్ హౌస్ బట్టి ఉంటది టైట్ అది. అవునా? 3 ఒకటే కదా! ఎటొచ్చి సీరియల్స్ కూడా మంత్లీ పే ఉంటది. మంత్లీ పే చేస్తారు. ఆ సినిమా కూడా షెడ్యూల్ వైస్ పే చేస్తారు. అంటే నాకు దీనికి అలా షెడ్యూల్‌కి పే చేశారు. షోస్ అంటే కూడా మన షో టెలికాస్ట్ అవ్వగానే ఏసేస్తారు కదా! ఓకే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకెళ్ళాము. అది టెలికాస్ట్ ప్రోమో అయినా సరే ఏసేస్తారు. మల్లెమాల గాని, జ్ఞాపిక గాని సూపర్ ప్రొడక్షన్ హౌస్ అబ్బా! చెప్పాలంటే పేమెంట్ విషయంలో. అలా ఈటీవీ వీళ్ళవేంటంటే అలా ఆ డేట్‌కి అలా పడిపోతాయి అంతమంది. సో, ఇక్కడ సీరియల్స్ గురించి మళ్ళొక్కసారి బ్యాక్‌కి వెళ్తే, వెళ్ళు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. మేబీ మనం డిస్కస్ చేసుకున్నాక కన్నడ హవా కొంచెం తగ్గిందేమో అనిపించిందన్న. అవునా? ఈ మధ్యన నేను మొన్న ఎప్పుడో వింటే కన్నడ హవా ఇంకెక్కువ పెరిగిందంట యాక్చువల్‌గా. అవునా? ఆ! ఈ మధ్యన నేనే ఒక ఆర్టిస్ట్‌ని అడిగితే మాటలో మా దగ్గర ఛానెల్ ఉంది. ఒకప్పుడు కన్నడ హీరోయిన్స్ ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు, అమ్మలు, వదినలు కూడా కన్నడ వాళ్ళే వచ్చేస్తున్నారు. చాలా హ్యాపీగా. హీరోలు కూడా మొత్తం కన్నడ వాళ్ళే వస్తారు. హీరోలు ఎప్పటినుంచో వచ్చేస్తున్నారు. హీరోయిన్స్ అందరూ. అవును. బట్ ఈ మధ్య మదర్ క్యారెక్టర్స్, సిస్టర్ వాళ్ళు క్యారెక్టర్స్ కూడా అక్కడ కన్నడ నుంచే వాళ్ళు. వస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఈ సీరియల్ ప్రభుత్వం అవును. కన్నడ ఆర్టిస్టులని ఎంకరేజ్‌మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పేసి కూడా విన్నాను ఏం నేను. లేదు. ఎక్కడున్నావు నువ్వు? అంటే మారిన ప్రభుత్వం నుంచే వాళ్ళే ప్రభుత్వాధికారులే చెప్పారు. లేదు. ఏం లేదులే. ఓకే. అన్న ఇప్పుడు శ్రీవాణి గారు లాంటి వాళ్ళకంటే ఓకే చెల్తా. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కన్నడ ఆర్టిస్టుల వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదా? ఏం ప్రాబ్లమ్ అబ్బా! కన్నడ ఆర్టిస్టులు కత్తులు పట్టుకొని వస్తున్నారా ఏంటి అలా అక్కడి అని నుంచి? కాదు. వాళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చాలా అవును. మంది. వాళ్ళకన్నా మరి మళ్ళీ నేను ఇప్పుడు ఏమన్నా అంటే దీన్ని కాంట్రోవర్సీ చేస్తారు. నేనేంటంటే వాళ్ళ వల్ల ఎందుకు తగ్గుతాయి అంటున్నా. మరి వీళ్ళకి కూడా తగ్గాలి కదా! ఎవరు హరితక్క కనపడకూడదు. హరితక్క ఇప్పుడు తమిళ్‌లో అద్భుతమైన సీరియల్ చేస్తుంది. ఆ తమిళ్‌లోది జీ తెలుగులో కూడా టెలికాస్ట్ అవుతుంది డబ్బింగ్ చేసి. అవేమి రాకూడదు కదా మరి వీళ్ళందరికీ. అంటే వీళ్ళ దగ్గర ఇంకా పెద్ద కత్తులున్నాయా? అలా ఏం కాదు. ఇప్పుడు ఆ! హరిత గారు, శ్రీవాణి గారు ఇట్లాంటి వాళ్ళ గురించి నేను ఇంకా మాట్లాడను. చాలా మంది ఉన్నారు. భావన గారు చాలా మంది చేస్తున్నారు కదా! పేర్లు వీళ్ళంతా చెప్పు. నందిని సీనియర్స్. గారు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కోసం చూసేవారు. సీనియర్స్ అంటే మరి వీళ్ళు కూడా సీనియర్స్ ఒకప్పుడు వీళ్ళు కూడా జూనియర్సే కదబ్బా! వీళ్ళు జూనియర్స్‌గా శ్రీవాణి ఉన్నప్పుడు. భూమి మీద పుట్టగానే 35 ఏళ్ళు రాలే. తను పుట్టగానే 1 ఇయర్ అన్నారు, 2 ఇయర్స్ అన్నారు, 3, 4, 6, 8, 10, 35 దాకా వచ్చింది. 36 ఇయర్స్ దాకా వచ్చింది ఇప్పుడు. అంతే కదా! భూమి మీద ఉద్భవించారు కదా ఏమి దేవతలు కాదుగా. అలా ఏం కాదు. కానీ ఒక టైంలో శ్రీవాణి గారు వీళ్ళొచ్చినప్పుడు సీరియల్స్ చూసిన సీరియల్స్ అంతా కూడా ఈటీవీ అయినా, జెమినీలో డబ్బింగ్ సీరియల్స్ వచ్చేవి. ఈటీవీ అప్పుడు జీ తెలుగు, మా టీవీ లేవు. మెయిన్ ఈటీవీ అండ్ దూరదర్శన్. అవును. అప్పుడు మోస్ట్‌లీ తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ఎవరో మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు కనిపిస్తూ ఉండేవాళ్ళు. మోస్ట్‌లీ తెలుగు వాళ్ళే. బట్ ఇప్పుడు చూస్తే ఎక్కడైనా ఒకళ్ళు తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. మోస్ట్‌లీ కన్నడ వాళ్ళు అండ్ మలయాళీ వాళ్ళే కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ గారు గాని, యమున గారు గాని వాళ్ళైతే నేను అంటుంది తెలుగు అంటే మన ఆంధ్రాలో ఉండరు వాళ్ళు.
తెలంగాణ, తమిళనాడులో ఉంటారు. ఎస్ తమిళనాడులోనో, బెంగుళూరులో ఉంటారు. బెంగళూరులో ఉంటారు. తెలుగు వాళ్ళే. రాజ్ కుమార్ అనే కూడా పక్కా తెలుగు, అనంతపూర్ జిల్లా. అవును. కాకపోతే వాళ్ళు అక్కడ తమిళనాడులో ఉంటారు. సో వాళ్ళు చేసేవాళ్ళు కదా ముందు నుంచి కూడా. ఈటీవీకి పునాదిగా వాళ్ళు కదా, అలాంటి వాళ్ళే కదా. అవునవును. విధి గాని, సీరియల్ లేడీ డిటెక్టివ్, రాజ్ కుమార్ అనేది అద్భుతం సీరియల్ ఉంటుంది అబ్బా. మనోయజ్ఞం. మనోయజ్ఞం మరి యాటా సార్ ఫస్ట్ సీరియల్ యాటవే డైరెక్షన్ చేశారు అది. అవును, అందులోనే కదా నవీన గారి ఇంట్రడక్షన్ కూడా అందులోనే ఉంటది. అందులో సర్వెంట్ క్యారెక్టర్ ఆవిడ అందులో. నేను అంటుంది ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎవరు అని కాదు అక్కడ లెక్క. ఏదైనా ఇండస్ట్రీ పెరగగానే ఆర్టిస్ట్ కామన్ గా వస్తూనే ఉంటారు. ఇప్పుడు జీ తెలుగు ఉంది. జీ తెలుగులో అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ పసుపు కుంకుమ, పల్లవి గౌడ హీరోయిన్. మరి అప్పుడు ఎవరైనా బాధపడ్డారు? అప్పుడు ఎవరైనా కమెంట్ చేశారా? అందులో పల్లవి గౌడ మాత్రమే కన్నడ అమ్మాయి ఉంది, మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా. సో పల్లవి గౌడ చాలా అందంగా ఉంది, బాగా చేసింది. ఈ క్యారెక్టర్ కూడా మనం అక్కడి నుంచి పిలిపించుకుందాం అని చెప్పి పిలిపించుండొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ దొరకపోయి ఉండొచ్చు. నేను అంటుంది అది మేబీ కాదు, వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, అంతా అదే. నేను అదే అంటున్నానబ్బా. అప్పుడు ఒక్కళ్ళే, ఇప్పుడు ఇద్దరు అయ్యారు, ముగ్గురు అనకూడదు అట్లా. ఎందుకంటే నేను అంటే ప్రొడ్యూసర్కి ఛానల్కి మధ్యలో వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. మీకు ఆర్టిస్టులు ఏం చేశారు అంటున్నాను. నేనేం కన్నడ అతన్ని అయితే కాదు చెప్తున్నాను. నేను అంటుందంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాను కూడా కాదు. అసలు కన్నడ ఆర్టిస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు వచ్చాక కాదు, వీళ్ళు తెచ్చాకనండి. కావాలంటే వీళ్ళు తెచ్చాక అనండి. మీరు ఎందుకు తెచ్చారని చెప్పండి. వీళ్ళు ఛానల్ తెమ్మన్నారని చెప్తారు. ఛానల్ ఎందుకు తెప్పించారని చెప్పండి. మాకు వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, వాళ్ళని పెట్టుకుంటే మాకు కన్నడలో కూడా మేము డబ్బింగ్ చేసుకున్నా సరే అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, మాకు టీఆర్పీ పెరుగుతుంది, టీఆర్పీ వస్తుంది, డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు పల్లవి కూడా ఉంది, ఆమెకి అక్కడ కూడా ఉంటారు. కన్నడ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి కన్నడలో కూడా చేస్తుంటారు కదా. సో అక్కడ ఆడియన్స్ కూడా చూస్తారు కదా సీరియల్స్. అలా అని అంటుంది. సో ఇక్కడ నాకు ఒక విషయం తెలిసింది, టీఆర్పీ పెంచుకోవడానికి కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే అంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల అనుకోవచ్చు అంటున్నాను. అనుకోవచ్చా? ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూస్ చేయలేదు. నేను సీరియల్ ప్రొడ్యూస్ చేసినా సరే తెలుగు వాళ్ళకి మ్యాక్సిమం ఇస్తాను, కొంతమంది కన్నడ నుంచి కూడా తెస్తాను అని చెప్తున్నాను. తమిళనాడు నుంచి కూడా తెస్తాను, కేరళ నుంచి కూడా తెస్తాను. ఆల్రెడీ భాషకు ఒకళ్ళ చొప్పున ఆల్రెడీ మీ విఆర్ మీడియాలో సర్కిల్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళలో ఎవరిని అడిగినా కాదని చెప్పారు డెఫినెట్ గా. కాకపోతే మీరు సీరియల్ చేసినా ఇంకోటి చేసినా కానీ ప్రతి ఒక్కరు మెయిన్ లీడ్స్ కోసం కొట్టుకోవాలి అక్కడ. ఎందుకంటే అక్కడ విఆర్ మీడియాలో ఉంది మొత్తం మెయిన్ లీడ్సే కదా. అప్పుడు 4 హీరోయిన్స్ పెడతాను నేను. నిజంగా ఒక మంచి సీరియల్ చేసి ఒక మలయాళం అమ్మాయిని, ఒక తమిళ అమ్మాయిని, ఒక కన్నడ అమ్మాయిని, ఒక తెలుగు అమ్మాయిని, 4 హీరోయిన్స్ పెట్టి ఓ సీరియల్ చేస్తాను. సూపర్. 4 హీరోయిన్స్ పెట్టి సీరియల్ చేస్తారా? బాగుందన్న. ముందు చూపు గట్టిగా ఉంది మీకు. ఆడవాళ్ళ రాజ్యం సీరియల్ పేరు. బాగుంది. సో విఆర్ మీడియాలో జనరల్ గా లైక్ అంటే మొత్తం అందరూ ఆల్మోస్ట్ ఈటీవీకి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ ఉన్నట్టున్నారు కదా. నాకు తెలియదు కూడా అసలు ఛానల్ ఏం లేదు. ఏ ఆర్టిస్ట్ కి మన దగ్గర ఛానల్ ఇస్తే అంతే. ఈటీవీకి, మా టీవీకి, జీ తెలుగు అట్లా ఏం లేదు. అండ్ బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో భలే పట్టుకొచ్చేసేస్తారు విక్రమన్న. ఫోన్ చేసి అడగగానే నెక్స్ట్ డే వచ్చేస్తారు కదా. అంటే మనం తీసుకోవాలనుకుంటే గట్టిగానే ప్లాన్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు రాజనందిని ఇంట్రొడక్షన్ ఎప్పుడు? ఇంకో 2 years తర్వాత. 2 years తర్వాత. ఈ 2 years కొంచెం స్టడీస్ మీద మొత్తం అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? yes. నైస్ విక్రమన్న. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను కూడా నీకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా. నువ్వు ఇంకా మంచి యాంకర్ అయ్యి, నువ్వు కూడా ఏదో సినిమా చేస్తావు తెలిసి నాకు, ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి మంచి టాప్ పొజిషన్లో ఉండాలని చెప్పి, లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుతూ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.